మతోన్మాదం కానివ్వండి, లేకపోతే కులాల మధ్య, మతాల మధ్య ఏదైతే మత సామరస్యాన్ని చిన్నాభిన్నం చేసేటటువంటి అంశంలో ఈ ఆవు గోవధ అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి అసలు గోవధనే మనం వద్దు, అసలు ముందు మీరు దీన్ని జాతీయ జంతువుగా ప్రకటించండి అని చెప్పేసి మా వైపు నుంచి డిమాండ్ వస్తుంటే, కనీసం దీనిపై రెస్పాండ్ అవ్వాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మ్యాక్సిమం ఎవరు ఉన్నాయి? డబుల్ ఇంజన్ సర్కారే కదా. కాబట్టి ఖచ్చితంగా ఈ డిమాండ్ చాలా తారాస్థాయికి చేరుతుంది. అదేదో మేము వేరే విధంగా చెప్పట్లేదండి. ఈ దేశంలో మత సామరస్యం ముందుకు అడుగు వేయాలన్నా కానీ, లేదంటే గనక ఈ గోవధ చేయటం వల్ల వీళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే దాడులు ఉన్నాయో ఈ దాడులను అరికట్టాలన్నా కానీ ఇదే సరి అయినటువంటి సమయం. ఏ రకంగా అయితే నెమిలి జాతీయ బర్డ్గా ఉందో, పక్షిగా ఉందో, అదేవిధంగా ఏ రకంగా అయితే జాతీయ దీనిగా మన సింహం ఒకటి ఉంది, దాని తర్వాత ఇలాగే అనేకమైనటువంటి జాతీయ గీతం, ఇలాగ అనేకమైనటువంటి అదేవిధంగా జాతీయ జంతువుగా ఆవుని ప్రకటించమని చెప్పేసి ఈరోజు ఫారూక్ షిబ్లియో లేకపోతే ఇంకోళ్ళో చేస్తున్నటువంటి డిమాండ్ కాదు సుమా. ఇది మొత్తం ముస్లిం సమాజం ఈ రోజున మీరు చూడండి, మీరు సోషల్ మీడియాలో ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించాలి అని చెప్పి చూస్తే మీరు ఒక ఉద్యమంలా కనిపించింది. అది ప్రతి ఒక్కరు కూడాను అదే పోస్ట్ చేస్తున్నారు.